మత్స్యకారులకి, మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్య సంపద, మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తూ ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలాగా, మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం, చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలకు మేము అన్ని ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈ రోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పమంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందమ్మా, నోట్లోంచి చెప్పేంత స్థాయి ఉంది అతనికి. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము. మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. అలాగే కలంకారీ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమంలో వచ్చింది. ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సార్, వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదిద్దు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకని వాళ్ళు కోరుకుంటాం దానిలో ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని చెప్పి ప్రత్యేకించి కలంకారీ కార్మికులు అడుగుతున్నది 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయం, అలాగే మేము బతుకుతాం, మా కలంకారీ బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందే మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారీ దీన్ని మీకు పరిరక్షించేలాగా, మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనకి మత్స్యకారులకు సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం, భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి 35 కిలోమీటర్లకు జట్టీ ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా. దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు 13 జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టి చేస్తే దాదాపు 55,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు. మనకి సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం. ప్రతి పాస్బుక్కి 10,000 అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రావు మనకి. నేను చెప్తున్నాను, నీకు మా మాటగా చెప్తున్నాను, జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను. మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు
బాధపడకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు, అన్న మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్. ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈ రోజున మొత్తం మనకి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి, పోలీస్ నుంచి. సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను, కల్తీ మందు ఇవ్వకూడదు, నిర్మోహమాటంగా చెప్తున్నాం. మందు అనేది ఏమైపోయిందంటే ప్రత్యేకించి మన ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము కూర్చోబెట్టి మేము మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి. ఈ రోజున మనకి మద్యపాన నిషేధం నేను 2019లో చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాన్ని నిషేధించి ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా కుదరలేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైపు వెళ్తే యానాము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు ఇన్ని బార్డర్లను షేర్ చేసుకొని మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని. అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకున్న మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి. వైసీపీ నాయకులు చెప్తున్నాను, దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. యువతకి చెప్తా ఉన్నాం, ముఖ్యంగా యువతకి, మీరు పోరాట పట్టిమ లేకపోతే, మీరు ఆలోచించకపోతే 2019 ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి. 2024 5 సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది. డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ రోజున ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను 2047 అని. ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న పిల్లలు, వేదిక పైన ఉన్న చిన్న పిల్లలు అందరూ కూడా 2047కి మీరు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం. మేము మీకోసం నిలబడే వాళ్ళం, పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు. చంద్రబాబు గారి కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం. నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకున్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు, ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు, సకాలంలో జీతాలు రావాలి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ మన స్థానికంగా మన పెడల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దాదాపు నాకు జనవాణి కార్యక్రమంలో 56 ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడో మేము ఉద్దానంలో నుంచి విన్నాను, కానీ మనకి కూడా కృష్ణా జిల్లాలో కూడా వచ్చేసినాయి అని. దాదాపు 40 లక్షల ఇళ్లకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు. చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు అన్నీ కూర్చొని ఈ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కృష్ణా జిల్లాలో పెరిగిపోయినాయి. ముఖ్యంగా మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, కొండూరు, కృత్తివెన్ను, మైలవరం, నందిగామ, కంచికచర్లలో ఇవి ఎక్కువైపోయింది. సో దీనికి కారణాలు ఏంటి? దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి. అలాగే విపరీతమైన ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే మనకి నదుల పాపం యువత స్నానాలకని వెళ్తే 76 మంది చనిపోయారు. యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే 76 మంది యువకులు చనిపోయారు. సీఎం ఇంటి పక్కనే ఉంది, జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది, ఇల్లీగల్ శాండ్ రీచ్. దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి. అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు.
అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా ఉద్యోగులకి సంవత్సరం లోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం. దీనికి సంవత్సరం లోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి, యువతకు ఉపాధి అవకాశాలు, దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే టీచర్లకు కూడా సారా వ్యాపారాల దగ్గర, మనకి సారా షాపుల దగ్గర కూర్చోబెట్టి టీచర్లని మేము అవమానపరచాం. టీచర్లని గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి మేము గౌరవించుకుంటాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు చాలా బాధపడతా ఉన్నావు జగన్. నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది, నాకు తెలుస్తూ ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతున్నావు నీకు బలంగా తెలుసు. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క రౌడీ, వైసీపీ రౌడీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని, మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదను ఎలా దోచారు, మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారు, మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పెడన నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం. మా కూటమిని గెలిపించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.